రష్మిక మందాన, రుక్మిణి వసంతన్ ఈ ఇద్దరు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయారు. ఈ బ్యూటీలు సినిమాల ఎంపికలో ఒకే విధంగా ఆలోచిస్తున్నారు. గ్లామర్ కే పరిమితం కాకుండా యాక్టింగ్ కు స్కోప్ ఉన్న కథలకే ప్రయారిటీ ఇస్తున్నారు. రష్మిక మందాన కెరియర్ స్టార్టింగ్ నుంచి స్టార్ హీరోల సినిమాలే కాకుండా తన క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉన్న మూవీస్ నే సెలెక్ట్ చేసుకుంటుంది. కిరాక్ పార్టీతో మొదలైన ఈ అమ్మడి జర్నీ పుష్పలోని శ్రీవల్లిగా, యానిమల్ లో గీతాంజలిగా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. పాటలు, గ్లామర్ సీన్ల కోసం సినిమాలు చేయరని గతంలోనే చెప్పింది. ఈ క్లారిటీని రష్మికను పాన్ ఇండియాలో నిలబెట్టింది. అలాగే కాంతారా తో కనకావతిగా సౌత్ లో ఫేమ్ తెచ్చుకున్న రుక్మిణి వసంతన్ కూడా ఇదే దారిలో వెళ్తుంది. టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నా ఆచి తూచి అడుగులేస్తుంది. కథాబలం ఉన్న సినిమాలకే సైన్ చేస్తుంది. ఎన్టీఆర్ డ్రాగన్ లో కూడా రుక్మిణి పాత్ర చాలా బలంగా ఉంటుందని టాక్ అయితే ఉంది. రీసెంట్ గా రవితేజ మూవీ కూడా సైన్ చేసింది. రష్మిక కమర్షియల్ కథలతో పాటు ది గర్ల్ ఫ్రెండ్, మైసా లాంటి లేడీ ఓరియంటెడ్ కథలు కూడా ఓకే చేస్తూ ముందుకెళ్తుంది. ఇక రుక్మిణి వసంతన్ కన్నడతో పాటు తమిళ్, తెలుగు మూవీస్ లో తన మార్క్ వేయడానికి ట్రై చేస్తుంది. స్టార్ ఇమేజ్ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి స్ట్రాంగ్ రూల్స్ పెట్టుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.